బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రం అస్సాంను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. పలు జిల్లాల్లో 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. భారీ వర్షానికి గౌహతిలో ప్రధాన రోడ్లు జలమయమయ్యాయి. మోకాలి లోతు నీటితో జనజీవనం స్తంభించింది. గౌహతికి ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు తీవ్ర ఆటంకం కలుగుతోంది. అటు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ముసురుతో అస్సాం వాసులు ఇళ్లకే పరిమితమయ్యారు. పర్వత ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడే ఛాన్స్ ఉండడంతో అస్సాం సర్కార్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అటు మేఘాలయ, మిజోరాం, త్రిపుర, నాగాలాండ్, మణిపూర్ సహా వెస్ట్ బెంగాల్లో వర్షాలు పడుతున్నాయి. తీరం వెంబడి గంటకు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నట్లు తెలిపింది ఐఎండీ. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రం అస్సాంను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. పలు జిల్లాల్లో 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. భారీ వర్షానికి గౌహతిలో ప్రధాన రోడ్లు జలమయమయ్యాయి. మోకాల లోతు నీటితో జనజీవనం స్తంభించింది. గౌహతికి ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. అటు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ముసురుతో అస్సాం వాసులు ఇళ్లకే పరిమితమయ్యారు. పర్వత ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడే ఛాన్స్ ఉండడంతో అస్సాం సర్కార్ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. అటు మేఘాలయ, మిజోరాం, త్రిపుర, నాగాలాండ్, మణిపూర్ సహా వెస్ట్ బెంగాల్లో వర్షాలు పడుతున్నాయి. తీరం వెంబడి గంటకు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నట్లు తెలిపింది ఐఎండీ.